హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కొత్త అన్బాక్సింగ్ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది అమెజాన్ నుంచి ఈరోజే వచ్చిందండి పార్సెల్. రికార్డింగ్ కోసమని చాలా యూస్ఫుల్గా ఉంటుందని తెప్పించాను. ఇది లావెలర్ కాలర్ మైక్ అండి, బోయా కంపెనీ నుంచి. మోడల్ నేమ్ వచ్చేసి బోయా BY-V20. స్టూడియో రికార్డింగ్ కోసం ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని నేను పర్సనల్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశానండి. నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు నేను ప్రీవియస్ వాడిన గ్రెనారో కంపెనీ కంటే కూడా ఇది చాలా బాగుంది. అందుకనే ఇది తీసుకున్నానండి. దీన్ని అన్ప్యాకింగ్ చేసే ముందు ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అనేది స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. దీని వెయిట్ వచ్చేసి 10.5 గ్రామ్స్ ఉంటుందండి. మళ్ళీ ట్రాన్స్మిటర్ రేంజ్ అంటే మనకు వర్కింగ్ రేంజ్ వచ్చేసి 100 మీటర్స్ వరకు ఉంటుంది. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో ఇది. దీనికి ఒకటి రొటేటబుల్ క్లిప్, అంటే ఈ మైక్కు ఒక క్లిప్ ఇస్తారండి. ఆ క్లిప్ను రొటేట్ చేసుకొని మనకు కన్వీనియంట్గా ఎలా వీలుంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ విత్ ఫోమ్ కవర్ అండి ఇచ్చారండి. అంటే మనము బయట ట్రాఫిక్లో కనుక లేదా ఓపెన్ ప్లేస్లో కనుక మనం వాయిస్ రికార్డింగ్ చేస్తుంటే బయట నుంచి వచ్చే గాలి ద్వారా కొంచెం శబ్దం అనేది జనరేట్ అవుతుంది. దాన్ని క్యాన్సిలేషన్ చేయడం కోసము ఈ మైక్ పైన ఒక సాఫ్ట్ కుషన్ లాంటిది కవరు, ఫోమ్ కవర్ అనేది ఇచ్చారండి. దీనివల్ల మనకు ఎయిర్ నుంచి వచ్చే నాయిస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని అన్ప్యాకింగ్ చేసి చూద్దామండి. ఇది అన్ప్యాకింగ్ చేసేటోనే లోపల ఒక నీట్గా కాటన్లో ప్యాక్ చేసి వచ్చింది. చూడండి, ముందు వైపు బోయా BY-V20 అని రాసిందండి. దీంట్లో మనకు ఒక రిసీవరు, 2 మైకులు రావడం జరుగుతుంది ఈ మోడల్లో. ఇది బేసికల్గా టైప్ సికి సపోర్ట్ చేసేటటువంటి మైక్ అండి. ఐఫోన్ కనుక అంటే ఈ మైక్ను ఐఫోన్తో కనుక యూజ్ చేయాలనుకుంటే దానికి వేరే మోడల్ ఉందండి. ఆ మోడల్ లైటింగ్ పోర్ట్తో వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ మైక్ సంబంధించినటువంటి ఫీచర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాము. ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఒక పౌచ్ కనిపించింది. మరి ఇందులో 2 మైక్స్ను, ఒక రిసీవర్ అనేది రావడం జరిగింది. దీనిలో పేపర్కి వచ్చేసరికి ఇది మీరు చూస్తున్నది ఒక పౌచ్ అండి. పక్కన పెట్టేస్తాను. కాస్త దగ్గర నుంచి చూడండి. ఇందులో 2 మైక్లు ఉన్నాయి, ఒక రిసీవర్ ఉంది. ఇదైతే మనకు యూజర్ మాన్యువల్ అండి. ఎట్లా యూజ్ చేయాలి, మైక్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దీని యూసేజ్ ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో 2 వైపులా ఇట్లా ప్రింట్ చేసి ఇచ్చారు యూజర్ మాన్యువల్. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి. మనకు బోయా కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ వైర్లెస్ మైక్ అయితే 2 years అయితే వాళ్ళు వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పౌచ్లో వచ్చేసి మనము ఎమర్జెన్సీ టైంలో 2 మైకులు, ఈ రిసీవరు ఇందులో పెట్టేసుకొని మనము లాక్ చేసుకోవచ్చు. ఇవేంటంటే మనకు ఈ మైకులు మనకు యాక్చువల్గా ఛార్జింగ్ చేయాల్సి ఉంటుందండి. రిసీవర్కి అయితే ఛార్జింగ్ ఏం అవసరం లేదు, కానీ ఈ 2 మైకులకు మాత్రము ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకనే 2 మైకులకు 2 USB కేబుల్స్ ఇచ్చాడు. ఒకవైపు టైప్ ఏ నుంచి ఇది టైప్ సి ఉందండి, మరోవైపు టైప్ సి ఉంటుంది. మనము నార్మల్గా ఇంట్లో ఉన్న ఒక 6 watts అడాప్టర్కు దీన్ని కనెక్ట్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైక్ ఒకసారి చూడండి దగ్గర నుంచి. బ్యాక్ సైడ్ క్లిప్ ఉంది. ఇది రొటేట్ చేయవచ్చు అని చెప్పాను కదా, ఈ క్లిప్ను చూడండి ఒకసారి. రొటేట్ చేస్తాను. ఇలా మనకు ఎటు అవసరం ఉంటే అటువైపు దీన్ని మనము రొటేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు ఈ రైట్ సైడ్లో 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయండి. కింద ఉన్న బటన్ వచ్చేసి ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇది. నెక్స్ట్ దీని పైన ఉన్నది బటను NR అని ఉన్నదండి. బటన్ పైన మీరు చూడొచ్చు, కొంచెము
దగ్గరికి చూపిస్తాను. ఎన్ఆర్ అని ఉంటుంది. ఎన్ఆర్ అంటే నాయిస్ రిడక్షన్ అనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని క్యాన్సలేషన్ చేయడం కోసం మనం ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేసి దీన్ని మనం ఆన్ చేద్దాము. మైక్ పవర్ ఆన్ అయిన తర్వాత మనకు బ్లూ లైట్ కనిపిస్తుందండి. ఇక్కడ మనం పవర్ బటన్ ప్రెస్ చేశాక ఆన్ అవుతుంది కదా! ఆన్ అయినాక బ్లూ కలర్ మనకు వస్తుంది లైట్ ఎల్ఈడి. దీని తర్వాత మనం గనక నాయిస్ రిడక్షన్ అంటే బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ చేయాలనుకుంటే పైన వైపున ఉన్నటువంటి ఎన్ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. చేయంగానే ఈ బ్లూ లైట్ కాస్త గ్రీన్‌గా మారిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. ఈ మైక్‌ని మనం 2 విధాలుగా యూజ్ చేయొచ్చండి. ఒకటి ఈ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ని ఆన్ చేసి యూజ్ చేయొచ్చు. ఇంకోసారి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ని ఆన్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు. ఈ 2 సందర్భాల్లో మనకు ఈ సౌండ్ డిస్టర్బెన్స్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఉందని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటికంటే ముందు నేను ఫోన్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేసి వాయిస్ వినిపిస్తాను. ఒకసారి ఈ మూడిట్లో ఏది బాగుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ వాయిస్ నేను ఫోన్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నానండి. రూమ్లో పైన ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంది. మిగతా అంతా నిశ్శబ్దంగానే ఉంది. ఒకసారి సౌండ్ను అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నా ఫోన్కు బోయా మైక్ని కనెక్ట్ చేశానండి. దీనిలో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటే రికార్డ్ చేయబడుతుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏమైనా వినిపిస్తుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్‌లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశానండి. మీకు ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కానీ వినిపిస్తుందా ఒకసారి వినండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ చేయండి. మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.